పని ఫినిష్. ఇక ఆయన లేవలేరు, తెలుగుదేశం పార్టీని లేపలేరు. టీడీపీకి అధికారం ఇక అందని ద్రాక్ష. నో ఛాన్స్. చంద్రబాబు పేకప్ చేయాల్సిందే. ఎంతటి ఘనచరిత్ర కలిగిన టీడీపీకి ఈ పరిస్థితి ఏంటి? ఇటీవల ఎన్నికల ముందు వరకు వినిపించిన మాట నిజమే. సీన్ అలా నడిచింది. గత 5 ఏళ్లలో ఏ ఎన్నికలైనా వైసీపీదే విజయం. ఆ పార్టీ ఎలాంటి వ్యూహమైనా సక్సెస్. జగన్ మాటకు జై కొట్టేవారు బీజేపీ పెద్దలు. దీంతో టీడీపీకి అంతిమ ఘడియలని వైసీపీ అనుకూల విశ్లేషకులు జోష్యం చెప్పారు. జగన్ ప్రమాణ స్వీకారం వేదికను ప్రకటించారు. ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. కానీ వారు ఒకలా తలిస్తే కాలం మరోలా తలిచింది. సీన్ కట్ చేస్తే 24లో కనీ విని ఎరగని రీతిలో టీడీపీ ఘన విజయం సాధించింది. కూటమి ప్రభంజనం సృష్టించింది. చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పడిలేచిన కెరటం తెలుగుదేశం పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే 24 ఆ పార్టీకి సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ ఏడాది. తెలుగుదేశం పని అయిపోయిందన్న వారితోనే సభాష్ టీడీపీ అని చప్పట్లు కొట్టించుకున్న సంవత్సరం ఇది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ పొందని విజయాన్ని ఆ పార్టీ సొంతం చేసుకుంది. 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏపీలో ఎప్పుడూ గెలవని సీట్లలో కూడా ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. 2 లక్షల ఓట్లు ఉన్న దగ్గర కూడా 90,000 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ గెలిచిన సందర్భం ఇది. అయితే దీని వెనుక అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నాడన్నది బహిరంగ రహస్యం. శత్రువుతో చివరి వరకు పోరాడే తత్వం ఆయనది. అయితే ఎంతలా చేసినా కాలం అనేది కలిసి రావాలి. ఆ కాలం 24లో చంద్రబాబుకు కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఘన విజయం తెచ్చిపెట్టింది. ఎప్పుడు 2019లో జరిగిన వివేకానందరెడ్డి హత్య అంశం 2024లో కలిసి వచ్చిన అంశంగా మారిపోయింది. ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఎప్పుడు రాయలసీమలో టీడీపీ వెనుకబాటులో ఉండేది. ఎన్టీఆర్ హయాంలో సైతం మిశ్రమ ఫలితాలే వచ్చేవి. కానీ 24 ఫలితాల్లో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ రాయలసీమలో. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా గతంలో విజయం అన్నది తెలియని 30 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. 2019లో కనీవిని ఎరగని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఇక పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. పార్టీకి భవిష్యత్తు లేదని ప్రచారం చేశారు. పార్టీని నిర్వీర్యం చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ దాన్ని తట్టుకొని నిలబడింది తెలుగుదేశం పార్టీ. అయితే 23 సెప్టెంబర్ వరకు ఒక ఎత్తు, ఆ తర్వాత మరో ఎత్తు అన్నట్టు పరిస్థితి నడిచింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఇమేజ్ మరింత పెరిగింది. వైసీపీ గ్రాఫ్ మరింత తగ్గింది. అయితే 24లో ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబు తన కదలికలను మార్చారు. తన వ్యూహాలకు పదును పెట్టారు. 7 పదుల వయసులో అలుపెరగకుండా శ్రమించారు. వందలాది ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. తన స్టైల్ను మార్చారు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. ఆయన శక్తిని, సామర్థ్యాన్ని గుర్తించిన ప్రజలు అద్భుత విజయాన్ని అందించారు. అందుకే తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు 2024 ప్రత్యేకమే.